సో జీడీ గోయంకా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి తెలుగువారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది మన విద్యార్థులకి తల్లిదండ్రులకి జీడీ గోయంకా యూనివర్సిటీలో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు కూడా వెనకాతల క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఒక ఆడిటోర్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఐసిటీ ఎనేబుల్డ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్స్. సో యునీక్ ఫీచర్ అని చెప్పుకోవాలి అనుకుంటే జీడీ గోయంకా యూనివర్సిటీలో ఒకటి మెయిన్గా కరికులం అండి. కరికులం తప్పు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవీ ల్యాబ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు, సివిల్ ల్యాబ్స్ అవ్వచ్చు, సర్వేయింగ్ కానీ, హైడ్రాలిక్ ల్యాబ్ అవ్వచ్చు, మెకానికల్ లేత్ మిషన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మనకి విండ్ టనల్ ఉంది, అలాగే మనకి ఫ్యూయల్ జెట్ టెస్టింగ్ మిషన్ ఉంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎప్పటికప్పుడు మనం వృద్ధి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా కావాల్సిన ఫిజిక్స్ ల్యాబ్, అంటే మెయిన్లీ ఫోటానిక్స్ ల్యాబ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు మొదలుపెట్టాం ఆల్రెడీ. సో వీ హ్యావ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. అంటే మనకి అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ అందరికీ కావాల్సిన ఫుడ్ అయితే అన్ని రకాలు దొరుకుతుంది. షూటింగ్ కూడా ఉంది కదా సార్? మనకి షూటింగ్ ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన జీడీ గోయంకా యూనివర్సిటీ ఎక్కువ ఫారిన్ విద్యార్థులు కూడా వస్తుంటారు. దగ్గర ఒక 40 కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. పిల్లలకి ఏది చూస్ చేసుకోవాలి, పిల్లలకి ఏది కరెక్ట్ అనేది తెలియక చాలాసార్లు తల్లిదండ్రులు కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ కౌన్సిలర్ కరెక్ట్గా ఉంటే పర్లేదు, లేకపోతే కొంచెం పిల్లలు ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటారు. సో ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి సో పిల్లలకి వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, అది ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఒక్కసారి చెప్తాం. విచ్ ప్రోగ్రామ్ టు బి చూజన్? ఇట్స్ అ ప్లేటర్ ఐ కెన్ సే. ఇప్పుడున్న ఏంటంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తీసుకుంటే మీకు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఈ మిడిల్ ఈస్ట్ వార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ డిమాండ్. ఈసీఈ ప్రస్తుతం నాకు వస్తున్న ఎక్కువ క్వరీస్ ఏంటంటే ఈసీఈ విత్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఫ్యాబ్రికేషన్. సో ఇవన్నీ కూడా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ బీటెక్ ఎంఎల్ అండ్ సిఎస్సి అండ్ సైబర్ సెక్యూరిటీ. ఏ బీటెక్ కూడా తక్కువ కాదు.